నా ప్రేమ కోసం శంకర్ బా ఏంటి దాక్షాయిని నువ్వు కూడా అక్కడ పెళ్లి వారు వెయిట్ చేస్తున్నారని తెలుసు కూడా శంకర్ని తీసుకురాకుండా కబుర్లు చెప్తూ కూర్చున్నావా? కబుర్లు కాదక్క, శంకర్ బావ సరిగా రెడీ అవ్వలేదు, రెడీ చేస్తున్నాను. శంకర్కి బానే ఉన్నాడు. శంకర్ పద రా. కూర్చో. బాగున్నావా బాబు? బాగున్నానండి. అన్నయ్య వదిన చాలా బాగుంది అన్నయ్య. నువ్వు చాలా లక్కీ అన్నయ్య. అయ్యా, పెళ్లి కూతురు జాతకం పెళ్లి కొడుకు జాతకం ఒకదానికొకటి పోటీ పడుతూ అద్భుతంగా ఉన్నాయి. దానికి తగ్గట్టు అద్భుతమైన ముహూర్తం కూడా కుదిరింది. నిశ్చితార్థం జరిపించేస్తే ఆ తర్వాత మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. శ్రీ వడ్లమూడి కామేశ్వరరావు గారు శ్రీమతి అలివేణి దంపతుల ద్వితీయ కుమార్తె అయిన చిరంజీవి సౌభాగ్యవతి స్వాతిని శ్రీ సీతారామరాజు గారి పెద్ద తమ్ముడు శంకర్కిచ్చి వివాహం చేయుటకు ఉభయులు అంగీకరించి నిర్ణయించినారు. కావున ఈ శుభముహూర్త సమయమున నిశ్చయతాంబూలాలు తీసుకున్నట జరుగుతున్నది. పెళ్లి కూతురు తరపున మీ దంపతులు, పెళ్లి కొడుకు తరపున మీ దంపతులు ఒకరికొకరు తాంబూలాలు మార్చుకోండమ్మా. ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు. ఏంటి బావా ఇది? నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నానని చెప్తున్నా అర్థం కాదా నీకు? నా ప్రేమ నేను చంపుకోలేను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దాక్షాయిని, ఏంటిది? నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను క్షమించండి బావగారు. నేను శంకర్ బావని ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని ఎన్నిసార్లు చెప్పినా బావ అర్థం చేసుకోవడం లేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా? శంకర్ని ప్రేమిస్తున్న విషయం మాకెందుకు చెప్పలేదు? మీ అన్నయ్య వదినలతో చెప్పమని నేను బావకి చాలాసార్లు చెప్పానక్క. బావే మీకు చెప్పలేదు. వాడు చెప్పలేదు సరే, నువ్వైనా చెప్పుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు కదా. ఆఖరి నిమిషం వరకు చెప్పకుండా ఇప్పుడు తాంబూలాలు మార్చుకుంటున్న టైంలో చెప్పి అందరి ముందు మా పరువు తీస్తావా? అందరి ముందు మమ్మల్ని తలదించుకునేలా చేస్తావా? ఆడపిల్లవేనా? నీకు అసలు బుద్ధుందా? మీ పరువు మర్యాదల గురించి మాట్లాడుతున్నారే తప్ప నా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు అన్యాయం జరుగుతుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఆడదాని వయ్యుండి మరో ఆడపిల్ల గురించి ఇలాగే మాట్లాడతావా నువ్వు? మీ పెద్దలందరూ అవునంటారో కాదంటారో నాకు తెలీదు. ఎవరు అవునన్నా కాదన్నా బావే నన్ను పెళ్లి చేసుకోవాలి, చేసుకుని తీరాలి. శంకర్,
శంకర్, ఏంటి పరధ్యానంలో ఉన్నావు? తాంబూలాలు మార్చుకోవడం అయిపోయింది. ఇక కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకుంటే నిశ్చితార్థ కార్యక్రమం సంపూర్ణమవుతుంది. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి. అయ్యా, మీరు తీసుకోండి. నన్ను నా ప్రేమని కాదనుకొని నువ్వు బ్రతకగలవేమో కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, బ్రతకలేను. అమ్మా, అబ్బాయి వేలికి ఉంగరం తొడుగమ్మా. ముహూర్తం దాటిపోకముందే అమ్మాయికి ఉంగరం తొడుగు బాబు. నిశ్చితార్థం అంటే ఆషామాషి కాదు బావా. నువ్వు ఉంగరం తొడిగిన దగ్గర నుంచి తను నీకు భార్య అయిపోయినట్టే. ఉంగరం పడేయడం అంటే భార్యని వద్దనుకున్నట్టే. అంత నెగ్లిజెన్స్ ఏంటి బావా? ఇదిగో. ఏంటి శంకర్ ఎందుకు డల్గా ఉన్నాడు? ఇదిగో బావా, తన వేలికి పెట్టు. శంకర్, ఆగు. స్వాతి, నువ్వేమనుకోకపోతే ఒక్క నిమిషం. శంకర్, నువ్విలరా. శంకర్, ఏమైంది నీకు? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు వదినా, బాగానే ఉన్నానే. ఎందుకు అలా తణుకొని మాట్లాడుతున్నావు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయి ఇష్టమో కాదో చెప్పమని 1కి 10 సార్లు అడిగితే నువ్వేం చెప్పలేదు. ఈ రోజు వాళ్ళు మన ఇంటికి నిశ్చితార్థానికి వస్తే కాబోయే అత్తమామల్ని కనీసం పలకరించలేదు నువ్వు. పెళ్లి సంబంధం చూసామన్నప్పుడు సంతోషంగానే ఉన్నావు, కానీ ఆ తర్వాత నీలో ఆ సంతోషమే కనిపించడం లేదు. పెళ్లి చూపుల్లో టెన్షన్గా ఉన్నావు, ఇప్పుడు నిశ్చితార్థం జరిగేటప్పుడు కూడా టెన్షన్గా ఉన్నావు. అసలు ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నావు? కారణం ఏంటి? మేం పెళ్లి వాళ్లతో మాట్లాడేటప్పుడు పరధ్యానంగా ఉన్నావు, మేం తాంబూలాలు మార్చుకునేటప్పుడు పరధ్యానంగా ఉన్నావు, ఆ అమ్మాయి నీకు ఉంగరం తొడిగేటప్పుడు కూడా పరధ్యానంగానే ఉన్నావు. నువ్వు ఉంగరం తొడిగేటప్పుడు కాన్సంట్రేషన్ లేకుండా దాన్ని కింద పడేశావు. నీ చేతులు వణుకుతున్నాయి, నీ మాటలు తడబడుతున్నాయి. ఎందుకని? అసలు ఏమైందయ్యా నీకు? నిజం చెప్పు, నీకీ పెళ్లి ఇష్టం లేదా? వదినా, మా మాట కాదని లేక ఒప్పుకున్నావా? మాకు నచ్చిందని ఈ పెళ్లి చేయడం లేదు. నువ్వు ఆ అమ్మాయి నచ్చింది అని చెప్పిన తర్వాతే ముహూర్తాలు పెట్టమని చెప్పాం. నీకీ పెళ్లి ఇష్టం లేదు అన్నా, ఆ అమ్మాయి నచ్చలేదన్నా చేసేవాళ్ళం కాదు. అదేం లేదు వదినా. పెళ్ళంటే 100 ఏళ్ల జీవితం శంకర్. మా కోసమో మొహమాటం కోసమో ఇష్టం లేకుండా చేసుకుంటే నీ జీవితంతో పాటు ఆ అమ్మాయి జీవితం కూడా పాడైపోతుంది. ఆ తర్వాత 2 కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. నీకిష్టం లేకపోతే చెప్పు, ఆ అమ్మాయి నచ్చలేదంటే చెప్పు. నేను వెళ్ళి వాళ్ళని క్షమించమని అడిగి ఈ పెళ్లి జరగదని చెప్పేస్తాను. నువ్వేం భయపడనక్కర్లేదు.
వాళ్ళ ముందు మా పరువు పోతుందని మీ వదిన నీ జీవితాన్ని పాడు చేయదు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. చెప్పు, ఆ అమ్మాయి నీకు నచ్చలేదా? అదేం లేదు వదినా, నాకు ఇష్టమే. నిజంగా ఇష్టమైతే ఇలా ఉండేవాడివే కాదు. నీ మొహంలో సంతోషం అనేది నాకెక్కడ కనిపించడం లేదు. నిజంగా ఇష్టపడి చేసుకుంటున్న వాడివైతే మా అందరికన్నా ఎక్కువ సంతోషంగా ఉండేవాడివి. కానీ నువ్వలా లేవు శంకర్. మొన్నొకసారి నువ్వు ప్రేమ గొప్పదా, పెద్దలు కుదిర్చిన పెళ్లి గొప్పదా అని అడిగావు. అప్పుడు ఎందుకు అడిగావో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. చెప్పు, ఎవరినైనా ప్రేమించావా? అదేం లేదు వదినా. మరి ఎందుకు అలా అడిగావు? ఊరికినే తెలుసుకుందామని అడిగాను. అలాంటిదేమైనా ఉంటే దయచేసి నాకు నిజం చెప్పే. 1కి 10 సార్లు ఆలోచించుకో శంకర్. నిజంగా అదే వదినా, నా మాట నమ్ము. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే. అక్కడ అందరూ ఉన్నారు. నువ్వు ఇలా రూమ్లోకి తీసుకొచ్చి మాట్లాడడం బాగుండదు వదినా. వాళ్ళకి ఏదైనా నా మీద అనుమానం వస్తే వాళ్ళ ముందు మహారాజులా కూర్చున్న అన్నయ్య తలదించుకోవాల్సి వస్తుంది. వెళ్దాం పదవదినా. శంకర్, మళ్ళీ అడుగుతున్నాను, నీకు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇష్టమేనా? చెప్పు బావా. అక్క అంతలా అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి? నీ మనసులో ఏముందో చెప్పే బావా. అడుగుతున్నప్పుడు భయపడ్డవెందుకు? మీ వదిన అర్థం చేసుకుంటుంది, ధైర్యంగా చెప్పేసి. నాకు ఇష్టమే వదినా. ఇష్టం లేకపోతే చేసుకోనని చెప్పుండేవాడిని కదా వదినా. ఈ పెళ్లి నాకు ఇష్టమే వదినా, నిజంగా ఇష్టమే వదినా. అయితే పద. ఏంటి వీడు ఎంత చెప్తున్నా వినట్లేదు? ఏమైంది సీత? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదండి. నా మరిది చాలా మొహమాటస్తుడు. ఆ రోజు మీరు పెళ్లి చూపుల్లో మీరు చూశారు కదా, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతుంటాడు. కొద్దిగా టెన్షన్గా ఉండడం చూసి మీ అందరి ముందు అడిగితే బాగుండేదని లోపలికి తీసుకెళ్లి ఏమైందని అడిగాను. ఉదయం ధాన్యం మిల్లు తాళాలు వేయడం మర్చిపోయి వచ్చేశాడట. లోపలున్న బియ్యం బస్తాల్ని ఎవరైనా తీసుకుపోతారేమోనని కంగారు పడుతున్నాడు. మీతో సరిగ్గా మాట్లాడకపోవడం, ఉంగరాన్ని కింద పడేయడానికి కారణం అదే. ధాన్యం విషయంలోనే ఇంత జాగ్రత్త తీసుకున్నాడంటే పెళ్ళయ్యాక నా కూతురుని ఎంత జాగ్రత్త చూసుకుంటాడో. అయ్యా, ముహూర్తం దాటిపోకముందే అమ్మాయికి ఉంగరం తొడుగు బాబు. నిశ్చితార్థం అంటే ఆషామాషి కాదు బావా. నువ్వు ఉంగరం తొడిగిన దగ్గర నుంచి తను నీకు భార్య అయిపోయినట్టే. ఉంగరం పడేయడం అంటే భార్యని వద్దనుకున్నట్టే. ఉంగరాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నావా బావా? ఆ ఉంగరాన్ని చూసిన ప్రతిసారి నువ్వు చేసుకోవాలనుకున్న అమ్మాయి నీకు గుర్తుకు రాదు, నేనే గుర్తొస్తాను బావా. నేను గుర్తొచ్చిన ప్రతిసారి నీ గుండె బరువెక్కిపోతుంది. నాకు అన్యాయం చేసావని బాధపడతావు. అలాంటి బాధలు, చేదు జ్ఞాపకాలు నీకుండకూడదు అనుకుంటే ఆ ఉంగరాన్ని తీసి పడే బావా. నువ్వు నా ప్రేమని అర్థం చేసుకున్నావన్న విషయం నాకు తెలుసు. తెలిసి కూడా మీ అన్నయ్య వదనల మీదున్న గౌరవంతో నువ్వేం మాట్లాడలేకపోతున్నావు. వాళ్ళకి చెప్పలేక, వాళ్ళని ఎదిరించి మాట్లాడలేక, నీకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఉంగరాన్ని తొడిగించుకున్నావని నాకు తెలుసు బావా. లేదు, ఇది నా ఇష్టపూర్వకంగానే తొడిగించుకున్నాను.
నీ మనసులోంచి వచ్చింది కాదని నాకు తెలుసు బావా. ఎందుకు బావా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? నేనంటే నీకెంత ఇష్టమో నీ కళ్ళే చెప్తున్నాయి. జీవితం అంటే రాజీ పడ్డం కాదు బావా. మనసు చంపుకొని బ్రతకాలి అనుకుంటే అది జీవితం అవ్వదు, నరకం అవుతుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు బావా. జరిగింది నిశ్చితార్థం మాత్రమే. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదని చెప్పి ఆ ఉంగరాన్ని వాళ్ళకిచ్చేయి బావా. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్ళి అయిపోయినట్టే లెక్క. అర్థం కావడం లేదా నీకు? మొండితనం, మూర్ఖత్వం తప్ప ఎదుటి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం తెలియదా నీకు? ఇప్పటికైనా నీ ఆలోచనలు మార్చుకుంటే మంచిది. మార్చుకోవాల్సింది నేను కాదు బావా, నువ్వు. నువ్వు అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువ మొండిదాన్ని. నేను కోరుకున్నది దక్కకపోతే ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు బావా. నీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను, చస్తాను అంటున్నాను. నిన్ను ప్రేమించింది నా ప్రేమని చంపుకోవడానికో మరొకరి కోసం త్యాగం చేయడానికో కాదు. నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకున్నా నేను ఒప్పుకోను. నిశ్చితార్థం ఆపుతానని చెప్పి ఆపలేకపోయాను అనుకుంటున్నావేమో. వాళ్ల ముందు నేను ప్రేమించిన నీ పరువు పోకూడదని ఆపలేదు. మీ అన్న వదినల పరువు పోకూడదని ఆపలేదు. మీ కుటుంబం పరువు మర్యాదలు పోకూడదని ఆపలేదు. అంతే తప్ప ఆపడం చేతకా కాదు. నా మాట విను బావా. ఆ అమ్మాయిని చేసుకోనని, నన్నే పెళ్లి చేసుకుంటానని వెళ్ళి మీ అన్నయ్య వదినలకి చెప్పు బావా. చెప్పను. మొండితనం నీ ఒక్కదానికే ఉందనుకుంటున్నావా? నువ్వు నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? నువ్వు మారినప్పుడు నేనెందుకు మారాలి? నీ ఆలోచనలు మారినప్పుడు నా ఆలోచనలు ఎందుకు మారాలి? మారో. అర్థమైందా? నువ్వింత స్ట్రాంగ్గా చెప్పావు కాబట్టి ఫైనల్గా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నీకు పెళ్ళంటూ జరిగితే నీ పక్కన పెళ్లి కూతురుగా కూర్చునేది నేనే. నీ చేత మూడు ముళ్ళు వేయించుకునేది నేనే. నీకు భార్యని కాబోయేది నేనే. నీతో కాపురం చేసేది నేనే. నీ పిల్లలకి తల్లినయ్యేది కూడా నేనే. ఇది ఫైనల్. రే నాని, నీ చేతి వేలి ముద్రలు ఈ బాటిల్ మీద ఉన్నాయిరా. నిన్ను అరెస్ట్ చేయించడానికి ఒక్క ఆధారం చాలు. నువ్వు నా మరిదిని కేసులో ఇరికించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. నా మరిది ఏ తప్పు చేయలేదు. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆ సీత గురించి నాన్న. ఏ రకంగా భయపెడదామన్నా ఆ సీత భయపడటం లేదు. తన మరిది తప్పు చేశాడన్న భయం లేకుండా రివర్స్లో నాకే వార్నింగ్లు ఇస్తుంది. అంత గొప్పదా తను అని అనుకుంటుంది. హాస్పిటల్లో కోమాలో ఉన్న ఆ మధుగాడి పేరెంట్స్తో ఆ నానిగాడి మీద కేసు పెట్టిద్దామని వెళ్ళాను. నేను వెళ్ళకముందే సీత వాళ్లను కలిసి వాళ్ళ మనసు మార్చి తన వైపు తిప్పేసుకుంది. నిన్న డైరెక్ట్గా మన ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఇంటికొచ్చిన దాన్ని ఎందుకు వదిలేసావురా? సింగిల్గా వచ్చిందనుకున్నాను, కానీ చిరుత పులిలా మరుదుల్ని వెంటేసుకుని వచ్చింది. మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? బెదిరింపులకు లొంగడం లేదు కాబట్టి నేను తీసిన ఆ ఫోటోల్ని, నానిగాడి వేలిముద్రలున్న ఈ బాటిల్ని పోలీసులకిచ్చేస్తాను. ఆ సిఐ నానిగాడిని తీసుకెళ్ళి పొక్కలో వేసేస్తాడు. ఆ సీత చాలా తెలివైందని నువ్వే చెప్తున్నావు కదరా. ఆ సీఐని డబ్బుతో కొన్నదని గ్యారంటీ ఏంటి?
ఆ సిఐ గురించి ఎంక్వైరీ చేశాను నాన్న. అతను డబ్బుకు లొంగే రకం కాదంట. మరెందుకురా ఆలస్యం? నీ దగ్గరున్న ఆధారాలు తీసుకెళ్ళి ఆ సిఐకి చెయ్యి. ఇస్తా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు నాని. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్స్ అన్నయ్య. జన్మదిన శుభాకాంక్షలు నాని. థ్యాంక్ యూ వదినా. రేయ్ జన్మదిన శుభాకాంక్షలు రా. థ్యాంక్స్ అన్నయ్య. నాని హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే జన్మబాబు. థ్యాంక్ యూ మారుతి. రే నాని, ఈ పుట్టినరోజు నుంచి నీకు కొత్త జీవితం మొదలవ్వాలరా. ఈరోజు నీకు గుర్తుండిపోయే మంచి గిఫ్ట్ నీకు ఇస్తానురా. థ్యాంక్స్ అన్నయ్య. రే నాని, ఈ రోజుతో నీ లైఫ్ క్లోజ్ రా. ఇది బాటిల్ కాదురా, నీ లైఫ్ని డేంజర్లో పడేసే బలమైన సాక్ష్యం. నిన్ను జైలుకి పంపించడానికి ఇది దేవుడు కూడా కాదనలేని సాక్ష్యం రా. నాని, ఈ ఇంట్లో అందరికన్నా నువ్వు చిన్నవాడివి కాబట్టి మీ అన్నయ్య నీకు మంచి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారు. ఏం కావాలో నువ్వే చెప్పు. రామరాజు, నీ ఇంట్లో ప్రాబ్లం స్టార్ట్ అవబోతుందిరా. ఫ్యామిలీ మొత్తం టార్చర్ అనుభవిస్తూ ఏడవడానికి రెడీగా ఉండండి. మీ వదిన అడుగుతోంది కదరా, చెప్పు నీకేం కావాలి? నాకు జీవితానికి సరిపడేంత గొప్ప గిఫ్ట్ని నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చేసావన్నయ్య. నాకు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు.